ఎంగిలోట తిట్టలేదు పెద్దిరాజా ఎడమ చేత కొట్టలేదు పెద్దిరాజా ప్రేమతోటి ఆడుకున్నా రామరామ ప్రేమతోటి జరిగినాము రామరామ ఇయ్యాల ఈ పొద్దు నా తమ్ముడా కూలిపాయే రామరామ గట్టుకు పూలి పోలే నా తమ్ముడా గట్టుకు పూలి పోలే పెద్దయ్యా సింహం మాదిరిగానే రామరామ పెద్ద పూలి పోలరా పెద్దిరాజా నువ్వల్ల ఉంటివీరా నా తమ్ముడా వారి పట్టణము పట్టము వదిలిపెట్టి నా తమ్ముడా అన్నదమ్ములు వదిలిపెట్టి నా తమ్ముడా వైనా నా తమ్ముడా తమ్మి పెద్దయ్యా 90 వైనా నా తమ్ముడా తోడుగానే రాదు తమ్మి పెద్దయ్యా తోడురా రామరామ ఆగమల్ల ఎయ్య కూర పెద్దయ్యా ఆగమల్ల ఎయ్య కూర పెద్దయ్యా మనసల్లే కొమరమ్మ అడవిలో ఉన్నదిరా రామరామ ఇంతమంది వదిలిపెట్టి రానప్పుడా నీవు ఒంటరిగా రామరామ తమ్ముడి మీద వంటడమ్మ రామరామ కలకల కన్నీరు కంట వలుపుతున్నదే అమ్మా ఇవాళ 80 ఆవిడ పోయిన ఎన్ను కానరాదు 90 ఆవిడ పోయిన తోడుగాన రాదురా తమ్మి పెద్దయ్యా ఇవాళ పిల్లలు లేదని బాధపడుతున్నవారా తమ్మి నా కడుపులో కూడా పుట్టిన నా కొడుకునిస్తుంది అది కోర తమ్మి పెద్దయ్యా పుట్టిను నా కొడుకునిస్తా నా కొడుకు నీ కొడుకు కాదా ఎందుకని బాధపడుతున్నావు రాజా తమ్ముడా పెద్ద రాజా ఎందుకు బాధపడుతున్నావురా నా కడుపు లోపల పుట్టిండు కత్తుల కరణ మీద పుట్టిండు కళ్ళు కళ్యముల కొడుకునిస్తా సాదుకోమంటున్నావా అన్నా రాజా నా కొడుకు లేక ఎంత ప్రేమతోటి సాధిన గాని ఒకనాటి దిన మందు కోపం వచ్చి చెంపదెబ్బ కొడితే వాని కొడుకు కాదు ఒకవేళ వాని కొడుకైతే గట్లనే కొట్టునా ఒకలల్లా అంటారేమో నాయన్నో ఒకలల్లా అంటారే నాయన్న తాటమంట వస్తుంటే ఒకవేళ సిమ్మెద్ది రాజు కొడుకు అంటారు గాని పెద్ద రాజు కొడుకని ఒక్కల మన మోరు వల్ల కడుపులోన పుట్టవాలే కడుపులో పుట్టాలే అన్నా మాట కట్టాలి ఒకవేళ కుళ్ళ కట్టాలి ముందు పెడితేనే బుద్ధి తీరుతుంది
నేను ఎల్లుండి వెళ్ళిపోతానే అన్నా అది కళ్యాణ పట్టము నేను వెళ్ళిపోతా అన్నా పట్టుకొచ్చిన కుక్క కుందేళ్ళ పట్టది మరి సాగిన కుక్క కావాలి కుందేళ్ళ పట్టాలి రాయి పిల్లలకు గాజులు పెట్టిస్తే పైకము సేటు భ్రమలు సేటు అంటారు అక్క పిల్ల కలిగి రాదు చెల్ల పిల్ల చేతికి రాదు నేను వెళ్ళిపోతా అన్నా నేను తప్పకుండా కళ్యాణ పట్నం వెళ్ళిపోతా కళ్యాణ పట్నం వెళ్ళిపోతే గణవీర శంభదేవుడు గోత్రము కళ్యాణ కొడుకుని ఇస్తాడట మరగమెత్తి పాడాల అడవిలని ఇస్తాడు నేను తప్పకుండా వెళ్ళిపోతే నాకు పాలు మంచన్నా అయ్యో తమ్ముడా పెద్దిరాజా చిన్నవి చెప్పినట్టు ఎంతో అల్లారు ముద్ర చెప్పినాను నా మాట ఇంటలేవురా కడుపు లోపల పుట్టిన కొడుకుని ఇస్తానంటే అట్లా కాదంటున్నావు తమ్ముళ్ళ కొడుకుని ఇస్తానంటే వాళ్ళు కూడా వద్దంటున్నావురా మరి ఇంటికి నేను పెద్దోని తండ్రిని తండ్రిని నేను పెద్దోని ఉన్నా గాని మన తోడ పుట్టిండు మన తమ్ముళ్ళు కూడా ఉన్నారు అన్నదమ్ముల తోడ పుట్టింది ఆడవిళ్లకు బ్రహ్మరా అయ్యా మన ఆడవిళ్ళ కుమరమ్మ రావాలి ఏరు లేని దొరకొండ పట్టణంలో ఏరు పెట్టాలి తమ్మి తమ్ముడా పెద్దిరాజా మన తోడ పుట్టింది ఆడవిళ్ళ కుమరమ్మ కుమరమ్మనే పాలు పెట్టాలి ఇప్పుడే కౌరు పంపమన్నాడైనా అన్నప్పుడే ఒకవేళ కొమరమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పి కొమరమ్మను ఈ రేపల్లె వాళ్ళ లోపల ఉన్నది అడవిలో కొమరమ్మ రావాలి పాలి భాగం పంచాలి మరి ఒకవేళ గనులు పెద్దరాజు ఐదుగురు అన్నదమ్ములతో రేపల్లె వాళ్ళ వెళ్ళిపోతున్నాని రామరామ రాఘవ రామ కనుకనే పల్లె పట్టం తోమనాడు వచ్చిండు ఎక్కరాని కొండలు ఎక్కుతున్నాడు దిగరాని కొండలు దిగుకుంటా కనులు పెద్దిరాదు ఒకవేళ కనుకనే పల్లె పట్టం వస్తున్నాడే గుమ్మడి పండుగలో ఒకవేళ ఏనాడు వస్తున్నాడు పల్లె పట్టణం లోపల తిరుమందుల వారి తిరుమందుల పాపయ్య వారి అడవిలో కుమరమ్మ బావ దగ్గర వస్తాడమ్మా బావగారు
చెల్లెతో చెప్తాదాకా ఇద్దరు ఒక దగ్గర కూర్చున్న పెట్టి చెప్తా చెప్పి బావ బొమ్మడు ఇద్దరు వెళ్ళిపోతారు అంటున్నారు. బల్పులు ఉంటాను కవరు లంచ కొడుకు అంటుంది పిల్లవా ఉండవా అంటున్నా ఎందులో తీయాలా ఎప్పుడన్నా లంచ కొడుక అన్నా లంచ కొడుక ఎవరు అనుకుంటున్నావే అనుకుంటున్నావా? నేను ఇప్పుడే బట్టించి బాత్రూమ్ లో కూర్చున్నాయ్యా. ఎందులో రావాలా శాఖలోని వారా సాగరంలో అయితే బట్టలు విడమంటుంది చూడగా శాఖలోని నీ మొగన్ని మొగన్వా ఆడ మంగళవారం అయితే ఆడ నా మొగడు ఉండి మన గడ్డంకి పో వస్తుంది దీనికి వస్తలేదు నీ మొగన్ని అంటున్నా బర్రతోటి సాగు చేస్తాడువా బర్రాడ గోదాములు ఉన్నాయి అవన్నీ పెండంతా తీపో నీ మూడు కానీ ఎలా ఏం చేస్తావు నీ మొగన్ని కళ్ళు కనిపించాయి కన్నా మీ అన్న వచ్చిన నీ మొగన్ని పాపయ్యని బాబాయవా ఓ నీ ఆల్ముండవే ముండ కొడుక నువ్వేనారా నేను బట్టించి బాత్రూమ్ లో స్టోర్ అనుకున్నా అలాగేమో నాకేమో చెవులిన వాడే నీకేమో కన్నా కళ్ళు కనవాడే నీకు చెవులిన వాడే ఇంత ఉల్టా పడుతున్నా కదరా కాదురా ఓడొచ్చిండ్రా రానా రా అంట అనయ్య నిన్న నన్ను అనయ్య అరే తురే అన్ననా కన్నా ముద్ది పన్ని పంకి అని అనుకుంటున్నాను కన్నా అదే కాళ్ళు కడిగి మీ అన్న వచ్చి చెంపుతో నీళ్ళు మా అన్ననా ఎవడన్నా ఏ అన్నా మీ అన్న పెద్దిరాజు వచ్చిందా వాడి గొడ్డు ముఖంలో మనవాడ వాడెందుకు వచ్చిండు అట్లా అంటారా అన్నని అయ్యో అందరికి మిగతా అన్నలకు అందరు పిల్లలు వానికి ఒక్కరికి పిల్లలు లేరు అయ్యో బాబా అడవి కొమరమ్మదేవి మీ అన్నకేదో పని కలిగిందంట నిన్ను నన్ను ఇద్దరిని కూర్చోబెట్టి చెప్తాడంట మీ అన్న చుట్టమొచ్చిండు బాబా చెంబుతో నీళ్ళు కాలు కడుకుంటాడు అన్నప్పుడే అటువంటి అడవిలో ఏమి చేస్తున్నది అయినా కొమరమ్మ అన్న వచ్చిందనగానే ఏమి చేస్తున్నది ముక్కటి తిప్పుతున్నది మూతిటి తిప్పుతున్నది అన్న దగ్గరికి వస్తాది పెద్దిరాజు వచ్చిండు వీడికి సంతానం లేదు వీడు గొడ్డుముండ కొడుకు ఇట్లా వచ్చిండు మెల్లగా మాట్లాడే నా పాస్ అయితే లంచ కొడుక నోరు పోయి నేను చేసుకున్నప్పటి నుంచి ఇదే కాలం పాడైంది ఏం అద్దాల పుచ్చక్క నిన్ను వద్దంటే లంచ కొడుక అట్లా కాదమ్మా అందుకే ఆడలే తెరిచిరు మొగలే మూసిరు అయ్యో తెరిచిరు కలకంపడు మూసిరు ఇవాళ పాడలు ఏమని అన్నా బాధనే చూసుకున్న పెళ్ళాన్ని కొట్టినాం అనుకో అది ఆధార్ కార్డు పట్టుకొని తిరుగుతుంది అరే ఎక్కువ మాట్లాడినావు అనుకో ఇక నా గ్రూప్ లో పైసలు గుంజుకొని పక్క లేకుండా ఎత్తుకొచ్చినావా ఏమో మా రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పెట్టిండు ఆధార్ కార్డు పట్టుకోవాలి మన చేతులు సాగబెట్టే ఇంట్లోకి వస్తాడు పెట్టినది తిరుమందిర పాపయ్య
వాడు కొట్టువాని ముఖము చూడరాదని అనరాని మాటలు అంటున్నావు చెల్లె చెల్లెలా కొమరమ్మ ఎన్నెన్ని మాటలు అంటున్నావు చెల్లె అని బావని చెల్లెని ఒక దగ్గర కూర్చుండబెట్టుకొని బావా చెల్లెలా కొమరమ్మ దేవి ఏమి ఆపద వచ్చింది ఏమి కష్టం వచ్చిందని నన్ను అడుగుతున్నారా ఒక మాట బావా గర్భవాసమన్ను ఓటము కొనియాల కొడుకు లేదు బలగమెట్టి పాట అడవిల్ల లేదు పుత్ర సంతానం లేకపాయే చెల్లెలా పిల్లలేని కొట్టు వాడిని నేనైపోతు చెల్లె కళ్యాణ పట్టం పోవాలి ఏరులేని దొరకొండ 7 వంచాల ఇంత భాగ్యం నువ్వు వంచాలి చెల్లె మరి దొరకొండ పట్టం రావాలని చెప్పి పెద్దరాలు చెప్పబట్టే పిడిల్ నుంచి ఏరు వంచిన వాళ్ళు లేరు ఏరు లేని దొరకకుండా ఏరు వంచమంటున్నావు పాలు లేని దొరకకుండా పాలు వంచమంటున్నావు కడుపు లోపల పుట్టిండు పల్లికొండ పుట్టిండు కొడుకును ఇస్త సాదుకోరా వింటావు అన్నో సాదుకోమంటవా కోటి వరాలు కోసిన కోడలు బిడ్డ కాదు చెల్లె లక్ష వరాలు కోసిన అల్లుడు కొడుకు కాదు చెల్లె మరి ఒకవేళ ఇల్లు డబ్బు తెచ్చి ఎన్నాళ్ళు పెంచిన అల్లుడు అల్లుడే అవుతాడు కానీ కొడుకు కాదు చెల్లె కొట్టానికి చేటు ఇంత పనులు ఇంటికి చేతంటారు చెల్లె కొమరమ్మ కోటి వరాలు కోసిన అల్లుడు కొడుకు కాదు అల్లుడు ఎన్నడు కొడుకు కాదు చెల్లె నేను తప్పకుండా కళ్యాణ పట్నం వెళ్ళిపోతా అయ్యో అన్న పెద్దరాజు ఎంత చెప్పినా కానీ నా మాట వింటలేవురా అన్నదార నాయన్న నాయన్న తోడురా నాయన్నో తోడురా నాయన్న 90 మాడవైనా నాయన్నో
కడుపు వండాలి తన గోత్రము తరియాలి హరాయి పిల్లలు ఒకవేళ కాదు వెంటిస్తే పైకం సేటంటారు సెల్లే నేను ఒక్కనాడు ఉండలేను ఇయ్యాల కాకుండా రేపు వెళ్ళిపోతా నువ్వు రావాలి ఒకవేళ ఇంటి భాగ్యమేమో నువ్వు వంచాలే లేని తొలకుండా ఏడు భాగం మంచిస్తే నేను వెళ్ళిపోతా చెల్లే అన్నా పోదామంటవా అన్నా పెద్దరాజా 100 ఏళ్ళైనా ఏరు తప్పదంటున్నావు 100 ఏళ్ళైనా సాగు తప్పదంటున్నావు ఇంటి భాగ్యమేమో నేను వంచాలి బయట భాగ్యమేమో అల్లుడు వంచాలంటున్నావు సరే అన్న అల్లుడు బల్లికొండం తీసుకొని వెళ్ళిపోదాం పదా అన్న వల్లప్పుడే చెల్లెని కొమరమ్మని ఎంబడి పెట్టుకున్నాడు వాళ్ళు బల్లికొండని ఎంబడి పెట్టుకోని వెళ్ళిపోతా ఉన్నాడమ్మా వచ్చిండు గరుడు పెద్దిరాజు కనుక అడవిల్ల పెద్దమ్మ దేవి నీ ఆరాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు చెప్పినాయే అన్నప్పుడే ఎర్రగొల్ల పెద్దమ్మ గొల్ల తల్లి పెద్దమ్మ అమ్మవారి పెద్దమ్మ ఏమి చేస్తాం ఉన్నది ఆరాళ్ళ దగ్గరికి ఏ ప్రకారంగా పోతున్నది అమ్మవారి పెద్దమ్మ కంటికి పుట్టే నేర్చుకుంటే ఆరాళ్ళ దగ్గరికి వచ్చినారే చూసింది గుడ్ల నిండా నీళ్ళు తెచ్చుకుంటదే అమ్మా అక్క సీత కళ్యాణి ముఖం చూడబట్టినమ్ము అందరిని అక్కల దగ్గర తీసింది అమ్మవారి పెద్దమ్మ కంటికి పుట్టడే ఏడుస్తున్నదమ్మా ఏమంటే చెప్పాలి ఎట్లనే చెప్పుదు నువ్వు అక్క పిల్లలేని నా ఇల్లు పీర్ల కొట్టమాయన అక్క సంతులేక సగల బాధపడుతున్నాము అక్క మీ అందరికి పిల్లలు ఉన్నారు కానీ నాకు పిల్లలు లేకపోయాక ఎంతమంది తల్లి పిల్లల్ని వాపినను అక్క నాతోటి యారన్నారా నేను చెప్తున్నా నా మాట చెవినంద పెట్టురాక పెద్దమ్మ ఎన్నడు రాంది కాయల ఒడ్డ మామిడు కడసిన్న పోయింది తెప్పిన మల్ల రీతి తెలివి తప్పింది ఆపదేమి కలిగింది సంపదేమి కలిగింది ఎన్నడు రాంది అలా ఎందుకు వచ్చినావు సల్లే అన్నప్పుడే ఆ పెద్దమ్మ ఏమంట ఉన్నదైనా ఐదం పెట్టినాక ఐదం పెడితే వాడైనా అక్క నాకు సంతానం లేక మీ దగ్గర ఏరు వచ్చిన ఏరులో దొరకొండ పట్నంలో ఏరు పంచుకుంటా పాలు లేని దొరకొండ పాలు పంచుకొని నా భర్త వెళ్ళిపోతా ఉన్నాము ఏరు పంచుకొని పాలు లేని దొరకొండ పాలు పంచుకొని నేను నా భర్త కాజు కైలాస మఠంలో పంచమంటున్నావు పాలు లేని దొరకకుండా పాలు పంచమంటున్నావు కడుపు లోపల పుట్టిండు కర్రెప్పుడు రాజు కర్రెపుల రాజు సాగుకావు సెల్లే
చిన్నమ్మ అంటారక్క పుట్టిన అమ్మ అని విలువవారు అక్క బాగా మంచిమంటున్నావా నీ సొత్తు కాదు నా సొత్తు కాదు మన ఆడపిల్ల వచ్చిన ఆడపిల్లనే పాలు పెడతాది మరి వీళ్ళు ఈ ప్రకారంగా ఉండని గనుడు సింహెద్దిరాలు ఒకవేళ తమ్ముడా పోలు రాజా ఆవుల వంద కొట్టుకొని దొరపండ పట్నం రారా తమ్ముడా పోలు రాజా ఇక్కడంతా క్షేమమే అక్కడ క్షేమమే నా వెంటనే ఆవుల వంద కొట్టుకొని దొరపండ పట్నం రారా ఊరు పట్టముల్లా నెలకొక్కవానా నెల్లూరు భూములల్లా మాలవాడి ఉత్తరం తెచ్చి చూసేవరికి ఆ ఉత్తరం లోపల ఏమున్నది అన్నవాడు శ్రీమతిరాజు ఏమన్నాడు మైకంత క్షేమమే క్షేమమే అని రాసిండు వెంటనే ఆవుల మందరు గోవుల మందరం సిద్ధం చేసుకొని కదిరి ఏనాడు చూడబోతే దొరకొండపట్నం రమ్మన్నాడు అని చెప్పినప్పుడు ఆ పోలరాజు ఏనాడు చూడబోతే బోయిలందరూ సిద్ధం చేసుకొని 60,000 మోయించే వరకు గోవులన్నీ ఒక్క దగ్గర అయినాయి మనం చూడబోతున్నా వెంటనే దొరకొండపట్నం వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ పోలరాజు ఆవుల మందరు గోవుల మందరం సిద్ధం చేసుకొని ఎల్లరా కొల్లోడు దొరకొండపట్నం గడ్డ మీదకి వచ్చిందంట గడ్డ మీదకి వచ్చేవరికి ఆవులను దిగులు బదులు వేసిండు ఒకవేళ గనుడు పోలరాజు సింహెద్దిరాజు దగ్గరికి కచ్చిరు కాడికమ్మ
వెళ్ళిపోతాడంట తమ్ముడా. అయ్యా సింహెద్ది రాజా పెద్ద రాజా ఊరిట్లకెళ్ళి ఎరువడి వెళ్ళిపోతావా మాటలు వెళ్ళినప్పుడు కార్యాలు కాబట్టి నువ్వు వెళ్ళిపోతావా నీ పేరు చెప్పుకొని నాయన్నో అన్నా 5 పంచ పాండవుల రీతిగా గుల్ల వాళ్ళ పేరు చెప్తే భగవాడు ఒకవేళ పొలివెల దొక్కలేదు. పేరు పెద్దగుండరా నాయన్నో అన్నా పెద్ద రాజయ్యల నువ్వు వెళ్ళిపోతే ఒకవేళ కలిగినేవి పారివాడి భగవానికి సంద అవుతుందన్నా. నువ్వు వెళ్ళిపోతే అన్నా నాయన్నో పెద్దరాజు పేరు చెప్తే 12 ఆవిడ మీద ఆవులు మేపినా నన్ను ఉత్తరాయించిన మానవుడు లేడు వల్ల ఈ పేరు చెప్పుకొని 12 ఆవుల పొలిమేర ఆవులా మేపినా భగవాన్ నీ పేరు చెప్పుకొని ఎంతో దూరం ఆవుల మేపిన వెళ్ళిపోతానంటే ఇంకా నేను బాధ కలుగుతుంది అన్నా వద్దన్నా. ఎవరు చెప్పిన బుద్ధి అన్నా ఎవరు చెప్పిన జ్ఞానము నా కడుపులో పుట్టిండు భక్తులన్నా ఆశ కావాల పోయే పుట్టిండు కలియ భక్తులన్నా నా కొడుకుని ససానుకోవే అన్న పిల్ల ఆత్మకు రాదు, చెల్ల పిల్ల చేతికి రాదురా తమ్ముడా. ఎట్టైనా గుట్టైనా కడుపు లోపల కొట్టాలి, ముద్దులు వ్యర్థ భ్రమలు తీరాలి తమ్ముడు. అవునన్న పోతున్నా కాదన్న పోతున్నారా తమ్ముడా. నేను పాలు బాగా మంచుకొని వెళ్ళిపోతా ఉన్న తమ్ముడు. అరే పర్వాలేదన్నారు 5 అమ్మలు ఒక దగ్గరికయ్యారు. అడవిళ్ళ కుమరమ్మ అల్లుడు బల్లికొండ ఇంటి ద్రవ్యమేమో అడవిళ్ళ కుమరమ్మ వంచాలే బయట భాగ్యం అంతనేమో అల్లుడు బల్లికొండ వంచాలే. అల్లుడు బల్లికొండ ఆవుల కాడికి వచ్చినాడే మామలారా అక్కలు బాగుండ పట్టుకే ఇగో నేను చిన్నది వచ్చింది మొత్తం వీడియో మొత్తం కావాలంట నాకు